హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమ్మవారి గుడికి వెళ్దామని అనుకున్న. వరలక్ష్మికి చెప్పినాను నేను రాను అంటే సర్లే నేనైతే వెళ్ళినాను. నేను, గీత, సన్నీ, టీనా అయితే వెళ్ళినాము. అక్కడైతే ఇలా ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వెదర్ బి కొద్దిగా వర్షం వచ్చే మూమెంట్ బి ఉండే. కానీ చూసారు కదా ఎన్ని రాఖీలు. కానీ ఒక్కొక్క ప్రైస్ మాత్రం 40 నుంచి 150, 200, 250 వరకు ఉన్నాయి. సో అందులో అయితే మేము గణపతి, వినాయకుడు, చోటా భీమ్ అన్ని బొమ్మలకు సంబంధించిన రాఖీలువి వచ్చేసినాయి భయ్య. అంటే నాకు ఎప్పటి నుంచో కొన్ని తెలుసు. అయితే లాస్ట్కి అయితే మేమైతే ఒక బేకరీకి వెళ్ళినాము. మా సన్నీ చూసినా, మా గీత చూసినా, మా టీనా చూసినా ఒక్క మాట అన్నయ్య తింటావా అని అన్నారు. కానీ నేనే శ్రావణ మాసం కదమ్మా, ఈ నెల రోజులు ఏం ముట్టుకోను, మీరు తినండి అమ్మా అంటే, అయ్యో అన్నయ్య తింటావా అది డాన్స్ ఆడినావా? బాగా ఆడినావా? టీచర్ పెట్టాలా? మూగామా అమ్మో ఏమనుకున్నావు? ట్యూషన్ టీచర్లు వచ్చారు కదా, అందుకే ఏం సప్పుడు ఎత్తలేరు. మీరు బయటికి వెళ్ళండి. ఇక్కడ రావే ఏ పండు. వెరీ గుడ్ గర్ల్. పెరిగేయాలా? తినేసి వచ్చింది అంటారు. వెళ్ళలేదు ఇంకా వెళ్ళింది అప్ప గొంతు ఇరికింది. అప్ప తిన్నాక వారం రోజులకి గొంతులు అప్పు ఇరికింది. అందుకే ఏడ్చింది. నిజంగానే ఇరికిందేమో అని 2 గ్లాసులు ఇలాకి ఇచ్చిన ఆ రోజు. నాకు భయమైంది. అయితే మేము ఆ రోజు మమ్మీ ప్రసాదం చేసింది, ప్రసాదం తిన్నది. దానివల్ల ఏమైనా అయిందేమో అని చెప్పి హల్వా ఇచ్చింది. హల్వా చెప్పు. దానివల్ల ఏమైనా అయిందేమో. నాకు ఒక విచిత్రం అనిపించింది. మేమున్న ఏరియాలో నైట్ వినాయకుడిని అయితే ఈ గల్లీలోకి తీసుకొని వచ్చారు. అయినా వినాయక చవితి ఇంత జల్లు వచ్చింది ఏందబ్బా అని భయపడిపోయాము. అయితే వాళ్ళకి ఏదో మొక్కు ఉందంట, అందువల్లనైతే తీసుకొని వచ్చారు. శంఖం పువ్వులు శివయ్యకి చాలా ఎక్కుతాయంట మంచిగా. మా ఇంట్లో ఉంది చెట్టు. అవునా? తెల్ల చెట్టు, తెల్ల శంకు పూలు, కలర్ శంకు పూలు. మా ఇంట్లో లోపల లేదా అదే చెట్టు ఇది. మంచిదంట ఆ చెట్టు ఉంటే ఇంట్లో, తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వరలక్ష్మి చపాతీలు చేస్తుంది. నేను ఎప్పుడు ప్రయత్నించిన ఏమైంది మా చక్కెరలో ఏమొచ్చింది? చక్కెరలో ఈ నల్లగా కాదు మమ్మీ, నాకు ఒకటి చెప్పు. రొట్టెలు దీని మీద ఎట్లా వేస్తే ఉబ్బుతుంది అంటావా? వాళ్ళు వీడియోలు చూపిస్తుంటారు కదా, అంతా వేస్ట్ మాటలేనా? ఎట్లుంది ఈరోజు డే మొత్తం? నేను వర్క్ వెళ్ళాను కదా. నువ్వు పోయినావు కదా, పోగానే బట్టలు చేసి 11:30, 11:40 అయింది. ఓకే. అట్లనే ఫోన్ చూస్తూ నిద్రపోయినా. 12:40కి లేచి ఇప్పుడు లేచి నిలబడమ్మా మొత్తం. ఈరోజు నైట్ అంతా ఇంకా 10:30, 11 కావాలేమో నిద్రకి. దూతా సోతేనా నై సోతే ఆधा घंटा. గోగో చపాతీలు ఇట్లా చేస్తుంది మా వరలక్ష్మి. హలో గాయ్స్, చెప్పు ఇంకా ఏమంటున్నావు? నువ్వు ఇంటికాడ ఉంటావు కదా, నిద్రపోనియవు, ఏం చేయను. నాకు కొబ్బరి డాడీ కూడా అంటుండు, నిమ్మలంగా వండుకున్నావు అమ్మాయి అలా అంటుండు. డాడీ మంచిగా వండుకున్నాను, ఇంత వండుకున్నా. అవును డాడీ, నిద్ర మళ్ళీ అన్నా.
300 ఇలా శ్రావణం సేల్స్ శారీస్ మంచిగా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. విజిట్ కండి పోయేటప్పుడు ఉంటాయి. మన శారీ చూపియకు సరేనా? అరే మన శారీ చూపిస్తే ఎంత మంచిగా ఓపెన్ చేసి ఇంత మంచిగా చూపించినా కానీ ఎందుకు వాళ్ళు రెస్పాన్స్ అయితలేరు మా. సరే పోరిగా ఇప్పుడు అయిపోయిందా? ఆశ తీరిందా? అక్కడ శారీస్ కి మన శారీస్ కి చాలా డిఫరెంట్ ఉంది తెలుసా? అదే పిక్చర్లు కొంటారు మా. పోని పాటి ఎవరు ఇష్టం వాళ్ళది కానీ కాదు మమ్మీ. నాకు ఒకటి చెప్పు, శారీలు ఆశ తీరిందా? తీరలేదా? కానీ అందరికి అడ్వాన్స్ మా బ్రదర్స్ కి మా సబ్స్క్రైబర్స్ అన్నలకి తమ్ముళ్ళకి హ్యాపీ రక్షాబంధన్. వావ్, మరి రేపు రాఖీ కడుతున్నావా లేదా? నాకైతే ఈసారి రాఖీ కట్టకపోతే ఎట్లనో ఉంది, కానీ రాఖీలో పడగొట్ట బుర్కి. అయితే నానమ్మ చనిపోయి ఈ మంత్ కి 8 months 1 year అయిపోయే వరకు సృష్టి ఉంటది కదా, సృష్టిలో అట్లా రాఖీ కట్టొద్దంట. కొంతమంది ఏమంటారు కట్టొద్దు, కొంతమంది రాఖీ పడగొట్టొద్దు. అన్న చెల్లెల పండుగ కదా, చెల్లెళ్ళకి అక్కలకి అన్న తమ్ముడు రక్ష, వాళ్ళు మనకి రక్ష ఇస్తున్నట్టు రక్షాబంధన్ అని పేరు వచ్చింది దానికి. నేనైతే ఏమనుకున్నా, నేను పడగొట్టాను. పండుగ అయిపోయినాక నెక్స్ట్ డే మంగళవారం వస్తుంది కదా, బుధవారం లేదా గురువారం సండే లోపు ఒక రోజు పోయి మా తమ్ముడు. సండే లోపు ఎందుకు మమ్మీ? ఈ అమాస అయిపోయిన తర్వాత ఎందుకు? వినాయక చవితి అయిపోయినాక. వినాయక చవితి నీ టీచర్ డే 5కి కదా, అప్పుడు రాఖీ కడదు గాని. టీచర్ డే రోజు నా బర్త్డే, నేను ఏడికి పోవద్దా? ఏడికి పోతావు? ఏవో భలే తిరుగుతావు అమ్మా. ఈ మధ్య పానీపూరి పిలిచినా వస్తలేవు, కట్లీకి పిలిచినా వస్తలేవు, తిండికి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నువ్వు ఇట్లా చేయకు, నువ్వు నాటకాలు చేయకు. నీకు బరాబర్గా 8 నేను తిరుగుదాం అన్నప్పుడేమో కాదు నీతోని, లేకపోతే నన్ను ఏడికి తీసుకుపోయినావు, నన్ను ఏం చేసినావు, ఏ తిండి పెడతలేవు అది దాన్ని మళ్ళీ మీ నుంచి బదలాం. జల్దీ వస్తా, జల్దీ రావాలి అంటావు కదా. ఇప్పుడు చందనకి మీతో లవర్ రాఖీ కట్టినా కట్లీస్ తినిపిస్తా. పానీపూరి పిచ్చి లవర్స్ ఉన్నారే తల్లి. అమ్మో నాయన, పానీపూరికి ఇంత లవర్సా? నువ్వు ఎంత తినగలుగుతావు మమ్మీ పానీపూరి ఛాలెంజ్ పెడితే? నీకు గీతకు ఛాలెంజ్ పెడతా, ఎంత తింటావు మమ్మీ? కట్లీస్ కట్లీస్ ఎన్ని తింటావు మమ్మీ? 2 తింటావా? సరేనే, ఛాలెంజ్ చేశాను, చేద్దాం మేడం. డేర్ అలాగా ఒక 6 మెల్లగా మెల్లగా అంటే ఇంకా 20 నిమిషాలు పోవాలా దానికి, ఇంకా అంతసేపు కాదు. 10 నిమిషాలు స్పీడ్ పెడితే 10 నిమిషాలు, 2 నిమిషాలు 3 నిమిషాలు స్పీడ్ తిన్నట్టు నువ్వు వీడియో ఎడిటింగ్ చేసి అయిపోయి 10 నిమిషాలు అయితే అర్ధగంట తింటే. అయితే ఏమనిపిస్తలేదా రాఖీ కడతలేవు? కొద్దిగా ఫీల్ అనిపిస్తుందా? మరి పంతులు చెప్పినారుగా మమ్మీ, మన చేతిలో ఏముంది చెప్పు. అసలు పంతులు మల్లికార్జున పంతులు ఏం చెప్పిండంటే, ఆయన ఎవ్వరు చనిపోయిందంటే మా మామ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మ అంటే సంవత్సరం వరకు ఏది ఉండదు రవి, 8 నెలలు 9 నెలలు కాదు, పెద్దల్లో కలిపిర్రా అని అడిగిండు. విన్నావా? లాస్ట్కి చూడు మమ్మీ, నేను నెక్స్ట్ ఇయర్ పక్కన ఇయర్ వదిలేసే. నువ్వు పూజారి కాదుగా మమ్మీ, పెద్దల్లో కలిపిర్రా. నెక్స్ట్ ఇయర్ పక్కన పెట్టి పెద్ద ఆ రాఖీల గురించి మన ఇద్దరం ఎందుకు కొట్లాడుకోవడం? ఏమన్నా మాట్లాడాలి, ఓకే విసికించద్దా? నీ ఏరేంది భలే పెరుగుతుంది, స్మార్ట్గా అటు సైడ్ నుంచి ఇటు పెరుగుతుంది, కొద్దిగా ఏరు చూడు, ఏరు చూడు ఎంత పెరిగింది. అంతా నా టాలెంటే, అంతా నేను చూపించిన టాలెంటే. కుంకుడుకాయలు వాడిపిస్తున్నా.
మనిషి ఏమో. నువ్వేం మనిషివి, నేను అదే మనిషిని. సరే సరే ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఇక ఉంటూ మాట్లాడితే పిచ్చామలాగా మాట్లాడుతుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అబ్బా మనం చేసే ఏ పని అయినా కానీ చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అని అంటారు. కానీ మీరేమనుకుంటారో నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి. హ్యాపీ రక్షాబంధన్. ఇంకా బిగ్ బాస్ 8 వస్తుంది. ఇప్పటికైనా మా భార్యకి తెలిసి వచ్చింది ఏంటంటే, నేను కుల్లా చెప్తున్నా. మొన్నటి వరకు ఆమె టైలర్ పని చేసేటప్పుడేమో నేను అది చేస్తా ఇది చేస్తా అని మిషన్ తెచ్చుకున్నాం. ఇప్పుడేమో శారీ బిజినెస్ బి అదే పరిస్థితి అయింది. చలో ఏదో అంతా అయిపోయింది, కానీ ఇప్పుడు అది క్లియర్ చేసేసుకొని ఇంకా ఏ బిజినెస్ నా జీవితంలో పెట్టను భయ్య. నమ్మి పెట్టను, చెప్పినా పెట్టను, అవునా అట్లా నాన్న అని చేస్తాను, అంతేగాని ఇట్లా మాత్రం ఇబ్బంది పడను. ఓకే, అందరికీ బాయ్, జై శ్రీ.